ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి. విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం. ఒకప్పుడు మేము 7 మంది అన్నదమ్ములో ఒక సిస్టర్, 2-3 రాత్రికి ఇంటికి వచ్చిన రాకపోయినా మా అమ్మకి ఏదో పిల్లగాడు రేపు వస్తాడులే అనుకునేది. ఇప్పుడు మీకు ఉన్నది ఒకడే పిల్లగాడు. వాడు 5 నిమిషాలు రాకపోతే మీరు ఎంత హైరాణ పడుతున్నారో మీరు చూస్తలేరా? 2 పిల్లలు రేర్. 90% మేమిద్దరం మాకొక్కరు అనే స్లోగన్ వచ్చింది. మరి ఆ పిల్లల మీద మనం ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు వాడిని తీసుకొని పోయి హాస్టల్లో వేసినాం అనుకో, హాస్టల్లో పిల్లల్ని జమ చేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాయి. పిల్లలు ఉంటే కిడ్స్ అండ్ పెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. పిల్లలు మానసికంగా మనల్ని ఉత్తేజపరుస్తారు. పిల్లలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కీచులాటలు తక్కువ ఉంటాయి. ఇంటి ఆయన కూడా సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాడు. అదే పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్ద అంతా నేనైతే మిడిల్ క్లాస్, 90% ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. సూపర్ రిచ్ ఉన్న వాళ్ళ కిడ్స్ పేరెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఏముంటుంది మనకి? ఇంటికి వస్తే ఏదో చిన్నది టీవీ ఆన్ చేయలేదనో, ఆన్ చేసిరానో, ఏదో అడుగు ఇచ్చిరానో, ఇయ్యలేదనో, అక్కలు ఈటీవో మాటీవో అని అంటే మనం ఏదో స్పోర్ట్స్ పెట్టమనో లేకపోతే సినిమా పెట్టమనో ఇంతనే చెప్పారు. భార్యాభర్తల మధ్యలో 90% ఇవే ఉంటాయి. మీరు చూడండి, మీరు ఇంటికి పోయి రాసుకోండి ఒక నెల మొత్తం ఎందుకు కొట్లాడారు. ఇంతమించి ఏముంటుంది? ఏమో మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్న దాని మీద కొట్లాడతామా, లేకపోతే వజ్రాలు ఉంటే రోడ్డు మీద ఇసిరేస్తున్నాం అని కొట్లాడుకుంటే ఏముంటుంది? ఇవాళ మనం ఏదో చికెన్ వండమంటే లేదు వంకాయ వండితే సర్దుకో అంటుంది. నేనేదో చికెన్ తినాలంటే ఆదివారం నువ్వు వంకాయ వండుతా అంటావు అంటే ఆమె అంటే కోడి లేదు పోయి తేవాలంటే కష్టం, ఇంట్లో వంకాయ వండి పెడతా అంటుంది. ఇదే పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా మధ్యతరగతిలో ఉండే చిన్న చిన్న. ఈ సమయంలో పిల్లలు మనతో ఉంటే వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టి పిల్లల్ని సాయంత్రం ఇంటికి పోతే పేరెంట్స్తో ఉంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది. మా అమ్మ నా కోసం కష్టపడుతుంది, నేను సాయంత్రం ఇంటికి వచ్చే లోపల రొట్టె చేసి పెట్టిందో లేకపోతే మిరపకాయ బజ్జీ చేసి పెట్టిందో అని వాడికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. హోటల్లో తింటూ మోటార్లో వండుకుంటామంటే ఏముంటుంది? మెకానికల్ లైఫ్. నేను ఆ మధ్యలో ఎప్పుడో నవ్వుకుంటా చెప్పిన పాసింగ్ రిమార్క్ కింద, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం హాస్టల్లో చేరుస్తే వాళ్ళు పెద్దగా అయినాక మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది మానవ సంబంధాలు? చదువు పేరు మీదనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని పోయి మనం హాస్టల్లో పెడుతున్నాం. వాడు ఒంటరిగా బతికేది అలవాటై దోస్తులతో తిరిగేది అలవాటు అయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వానికి విసుగు వస్తుంది. ఏంది పొద్దుపోంది వీళ్ళని తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లేపో అంటున్నాం. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు. పిల్లలే మన సంపద. ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే బరువు అనేటోళ్ళు, ఖర్చు అనేటోళ్ళు. ఇప్పుడు పిల్లలు లేని సమాజం అభివృద్ధి లేని దేశాలుగా మారుతూనే మనం చూస్తున్నాం. ఆ పిల్లల బాధ్యతనే తల్లిదండ్రులు ఎంత తీసుకుంటుర్రో. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు. 90% ఆ పిల్లలు మీతో ఉంటున్నారు. ఇక మీరే పేరెంట్స్గా బిహేవ్ చేయాలి, మీరే ఎల్డర్లీ పర్సన్స్గా వాళ్ళని బిహేవ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి పోతే ఒక పర్యవేక్షణ ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులతో ఉన్నామనే ఒక నమ్మకం ఉంటుంది. అట్లా కాకుండా పూర్తి సమయం ఇక్కడనే ఉంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప మిగతా సమయం అంతా ఆ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లో తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి
చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు రవాణా వసతులు లేనప్పుడు, ఊర్లో నుంచి బయటికి రాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సింగిల్ టీచర్లు అక్కడ పెట్టినాం. ఇవాళ క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో 5 మంది టీచర్లు. నల్గొండలో 9 మంది టీచర్లు ఉన్నారు, 0 పిల్లలు ఉన్నారు 6-7 ఏళ్ళ నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఆ టీచర్ రోడ్డు మీద వచ్చి రాస్తారు, ఒక చేసారు, మాకు ఇన్నే బాగుంది సార్, ఇన్నే ఉంటామని. ఎట్లా ఇది? ఎట్లా మీరు చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. నేనేమంటున్నా అంటే మీ మండలాన్ని మీరు యాజ్ ఎ యూనిట్ తీసుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీ మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలివికల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేను ఎందుకు, కింది నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమీకి ఏం కావాలనో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5 ఉండడానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు. మిమ్మల్ని ఉత్తేజపరిస్తే మీరు చెప్పేటప్పుడు ఆ పిల్లల ఫేసులో అర్థమయ్యేదాన్ని బట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. 1, 2, 3 పిల్లలు 5 క్లాసులు ఉంటే ఒకటే టీచర్ 5 క్లాసుల పిల్లల్ని ఒక రూమ్లో ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది, టీచర్ ఒక్కడే ఉంటాడు. 1వ తరగతితో ఆడే కూర్చున్నాయి, 2, 3, 4, 5 ఆడనే కూర్చుని ఎవరికి చదువు చెప్పాలి, ఎవరికి వినిపించాలి? ఏం చెప్పాలి మీరు? వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కట్టితో 2 దెబ్బలేసే వరకే సాయంత్రం అయింది. అందుకోసమని ఒక మండలిని ఒక క్లస్టర్గా తీసుకోండి. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. డిసెంబర్ లోపల మీరు అన్ని దగ్గరలోకి వెళ్ళి మండలాలలో వాళ్ళు ఏం ప్రక్షాళన కోరుకుంటున్నారు, ఏం వెసులుబాటు కోరుకుంటున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటుండ్రో డిజైన్ చేయండి. వచ్చే అకాడమిక్ ఇయర్లో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. డిసెంబర్లో నాకు వస్తే నాకు ప్రణాళికలు వేసుకోవడానికి ఉంటుంది, అమలు చేయడానికి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవడానికి ఇక్కడి నుంచి 4 నెలల సమయం ఉంది, 120 రోజులు ఉంది మీకు. మీ మండలంలో ఏం చేస్తే, ఏ రకమైన విద్యను అందిస్తే, ఏ రకమైన మౌలిక వసతులను అందిస్తే బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు.